Hi everybody, welcome to SMR Telugu Education. So last class మనం write a program to find sum of two numbers అనే ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేసాం. Alt F9, yes, Control F9, Alt F5. మనం ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ చేస్తాం మనకి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ 100 and 200 వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏబీ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేస్తాం కాబట్టి. A value is 100, B value is 100, 200. సో మనకు సమయం వస్తుంది A is equal to 10 plus 200 is equal to 300. Alt F9, yes, Control F9, Alt F5. సో మనం ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ దిస్ ఈస్ ద నాట్ కరెక్ట్ వే టు రైట్ ద కోడ్. సో కోడింగ్ ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు. మనం ఏబీ వాల్యూస్ అనేవి ఎండ్ యూజర్ నుంచి ఎంటర్ చేయమని అడగాలి. కీబోర్డ్ నుంచి వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడానికి మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్కి ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. ఎవ్రీ పారామీటర్ మోర్ దెన్ 1 ఉంటే కామాతో సపరేట్ చేయాలి. అంటే ఇక్కడ అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ రాయాలి. మనకి ఇక్కడ ఏబి అనే 2 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇంట్ ఏ అండ్ ఇంట్ బి. ఇప్పుడు నేను మనకి ఏం చెప్పాను, ఎవ్రీ వేరియబుల్కి సమ్ నేమ్, సమ్ అడ్రస్ అండ్ సమ్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. చూడండి మనకి ఇక్కడ ఏ అండ్ బి. సో వేరియబుల్ నేమ్ ఈస్ ఏ, వేరియబుల్ నేమ్ ఈస్ బి. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఎలా వస్తుంది మనకి, అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బి అంటే మనకి అడ్రస్సెస్ వస్తాయి. సో ఇనిషియల్ వాల్యూస్ ఏమంటే మనకి ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ అండ్ దెన్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంటర్ చేసే వాల్యూస్ అనేవి ఈ ఏ బిలో స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలంటే మనం ఇక్కడ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. స్కాన్ఎఫ్ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి, కామా వాల్యూ అనేది ఎందులో స్టోర్ చేయాలి, ఏ కాబట్టి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ రాయాలి. నెక్స్ట్ బి కాబట్టి అడ్రస్ ఆఫ్ బి అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. ఇది సెకండ్ పారామీటర్ అండ్ దిస్ వన్ ఇస్ ద థర్డ్ పారామీటర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ రాయాలి. ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఏ ఈజ్ ది ఇంటీజర్. ఇంటీజర్ టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d. స్పేస్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు, స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పేస్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ బి అనేది ఏ టైపు, ఇంటీజర్. సో ఇంటీజర్ టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d. సో ఇలా స్కాన్ఎఫ్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో %d కామా అడ్రస్ ఆఫ్, ఇది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్, అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆస్క్ ద ఎండ్ యూజర్ టు ఎంటర్ ద 2 వాల్యూస్. మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే యూజర్కి ఎలా తెలుస్తుంది 2 వాల్యూస్ ఎంటర్ చేయాలని. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎండ్ యూజర్ని వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. వాల్యూ ఎంటర్ చేయమని అడగాలంటే అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలంటే ఏ ఫంక్షన్ వాడతాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 numbers. సో ఎంటర్ 2 numbers. సో ఎంటర్ 2 numbers అని అడిగితే అప్పుడు ఎండ్ యూజర్ తెలుస్తుంది 2 numbers అనేవి ఎంటర్ చేయాలని. సో ఓకే మనకి ఇక్కడ సో కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ 100 or 10 స్పేస్ 200 అని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఈ ఫస్ట్ వాల్యూ ఏ అనే వాల్యూ వెళ్ళి, సో ఏ అనే వాల్యూ వెళ్ళి అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది. వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గార్బేజ్ వాల్యూ. ఈ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ సమ్ నంబర్. సో ఇనిషియల్గా ఏ వాల్యూ ఏంటి మనకి
గార్బేజ్ వాల్యూ. ఇప్పుడు మనకి గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయ్యి ఈ 10 అనే వాల్యూ వెళ్ళి అడ్రస్ ఆఫ్ ఏ 500 సమ్ వేరియబుల్ సమ్ అడ్రస్, హియర్ ఐఎమ్ టేకింగ్ 500, హియర్ ఐఎమ్ టేకింగ్ 600. సో ఈ 10 అనే వాల్యూ వెళ్ళి 500 అడ్రస్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. 500 అడ్రస్ ఉన్న వేరియబుల్ ఏంటి? ఏలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ 20. ఈ 20 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి 600 అడ్రస్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇనిషియల్గా మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉంది? గార్బేజ్ వాల్యూ ఉంది కదా, దిస్ షుడ్ బి రీప్లేస్డ్ విత్, అది ఎంత రీప్లేస్ అవుతుంది? 20తో రీప్లేస్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది? 10, బీలో వాల్యూ ఎంత ఉంది? 20. అవి ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి printf స్టేట్మెంట్ రాయాలి. సో printf %d స్పేస్ %d %d స్పేస్ ప్లస్ %d స్పేస్ ఈజ్ ఈక్వల్ టు %d కామా a కామా b కామా a ప్లస్ b. మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? 10, బి వాల్యూ ఎంత ఉంది? 20. సో ఫస్ట్ ఈ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. బి వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. బి వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ తెలుసు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. సో ఇక్కడ 10 స్పేస్ ప్లస్ స్పేస్ 20 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, ఇదే కోడ్ రాద్దాం. సో ఏబి డిక్లేర్ చేయాలి. ఆల్ట్ ఎఫ్ న్యూ F2, ఫైల్ నేమ్ ఈ sum.c అని తీసుకుంటున్నాను. sum.c ఎస్. ఫస్ట్ మెయిన్ మెథడ్ void main. సో విత్ ఇన్ ది ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజర్ కర్లీ బ్రేస్ డిక్లేర్ 2 వేరియబుల్స్ int a int b. So clear the screen is our choice. Here I am not using the CLRS here to clear the screen. Now ask the end user to enter the values. So enter 2 numbers and then scanf. So scanf first parameter within the double quotes lo undali, comma address of a comma address of b. A అనేది ఏ టైప్? ఇంటీజర్ టైప్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ d. b అనేది ఏ టైప్? ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ d. అండ్ దెన్ రైట్ ద printf స్టేట్మెంట్. printf %d స్పేస్ ప్లస్ స్పేస్ %d స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ %d కామా a కామా b కామా a ప్లస్ b. దట్స్ ఇట్. సో F7. సో చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బాడీలో ఎన్ని వేరియబుల్ డిఫైన్ చేసాం? 2 వేరియబుల్స్ ఏ బి. సో ఇనిషియల్ వాల్యూస్ ఏంటి? మనకి గార్బేజ్ వాల్యూస్. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ -29,254, బి వాల్యూ 657 గార్బేజ్ వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎంటర్ 2 numbers అని వస్తుంది. ఎంటర్ 2 numbers. సో F7 ఇప్పుడు కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. నేను ఇక్కడ 10 స్పేస్ 20. సో 10 స్పేస్ ఇస్ ద సపరేటర్. మనకి ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ మోర్ దెన్ 1 ఉన్నాయి కాబట్టి 10 స్పేస్ ఇవ్వచ్చు, లేదా ట్యాబ్ ఇవ్వచ్చు, లేదా ఎంటర్ అయిన ఇవ్వచ్చు. ఎంటర్ అయిన కొట్టచ్చు. 20 అని ఇచ్చాను. సో 10 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అయింది? ఏలో. 20 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది? బిలో. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది? 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30. F7 ఆల్ట్ F5 అవుట్పుట్ ఈజ్ 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి రాయటం మర్చిపోతారు. మర్చిపోతే మనకి ఎర్రర్ ఏం రాదు, బట్ బీలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది కదా, ఆ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనం ఎంటర్ చేస్తే 20 అనే వాల్యూ ఇక్కడ బీలో స్టోర్ అవ్వదు. సో చూడండి, ఇక్కడ F7 ఎస్ విండోస్ వాచ్.
ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్. సో ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఏలో గార్బేజ్ వాల్యూ, బీలో గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఎంటర్ 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి. సో 10 స్పేస్ 20. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, బట్ బీలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో 10 ప్లస్ గార్బేజ్ వాల్యూ 1 2 3 2. సో 1 2 4 2 సమ్ వస్తుంది. ఆల్ట్ F5 సమ్ వస్తుంది. సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ వస్తుందో అన్డిఫైన్డ్ సింబల్ ఏ అండ్ అన్డిఫైన్డ్ సింబల్ బి. సో F7. సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్. నెక్స్ట్ ఎంటర్ 2 నెంబర్స్. ఐఎమ్ ఎంటరింగ్ 100 స్పేస్ 200. సో ఏలో 100 స్టోర్ అవుతుంది, బీలో మాత్రం గార్బేజ్ వాల్యూ. ఎందుకంటే మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ అన్ ఆపరేటర్ మిస్ చేస్తాం కాబట్టి. సో బీలో 1 2 3 2, ఏలో 100 వస్తుంది. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది బాడీ, ఈ మెయిన్ ఫంక్షన్ అవుట్ ఆఫ్ ది బాడీకి రాగానే కంట్రోల్లో అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి. అంటే ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుందంటే ఈ బాడీ వరకే ఉంటుంది. ఎప్పుడైతే కంట్రోల్ అవుట్ ఆఫ్ ది బాడీ వస్తుందో దిస్ మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. సో ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి బై మిస్టేక్ ఇఫ్ యూ రైట్ ఏ, ఇక్కడ ఓన్లీ ఏ రాస్తారనుకోండి ఎర్రర్ ఏం రాదు మనకి. F7. సో ఏలో ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది, గార్బేజ్ వాల్యూ. సో ఏలో ఇనిషియల్ వాల్యూ 1 2 3 2 ఉంది, బీలో -29,254. సో గార్బేజ్ వాల్యూ ఎంటర్ 2 నెంబర్స్. ఇక్కడ 100 స్పేస్ 200 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏలో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది, బీలో 200 వస్తుంది. సో గార్బేజ్ వాల్యూ ప్లస్ 200 సమ్ రిజల్ట్ వస్తుంది. సో అడ్రస్ ఆఫ్ బి ఇచ్చాం కాబట్టి బి వాల్యూ 200, ఏలో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. గార్బేజ్ వాల్యూ ఎంత 1 2 3 2. సో ఆల్ట్ F5 సమ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది బాడీ రాగానే మెమరీ అనేది డీఅలొకేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఆపరేటర్ ఉండాలి, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఉండాలి. వన్ మోర్ థింగ్, మనం కావాలనుకుంటే ఇక్కడ %dకి %dకి మిడిల్లో స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆల్ట్ F9. సో F7. సో ఇనిషియల్ వాల్యూస్ ఆర్ గార్బేజ్ వాల్యూస్. చూడండి ఏ వాల్యూ -29,254, బి వాల్యూ 654. ఎంటర్ 2 నెంబర్స్ 10 స్పేస్ 20. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 స్కాన్ అయినాయి. F7 ఆల్ట్ F5. అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి. 10 + 20 = 30. వన్స్ అగైన్ రన్ చేస్తున్నాను. సో స్కాన్ఎఫ్ వల్ల ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఓన్లీ 10 20 కాదు, ఇన్పుట్ మనం ఏ నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. సో కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. 123 స్పేస్ 256. ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం స్పేస్ ఇచ్చుకోవచ్చు, బట్ కామా ఇవ్వకూడదు. ఇక్కడ కామా ఇస్తే మనకి ఎర్రర్ ఏం రాదు. ఫస్ట్ వాల్యూ స్కాన్ అవుతుంది, బట్ సెకండ్ వాల్యూ స్కాన్ అవ్వదు. సెకండ్ వాల్యూ అనేది గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. సో F7 విండోస్ వాచ్. సో ఏ వాల్యూ -29,254, బి వాల్యూ 657. ఇది గార్బేజ్ వాల్యూ. బి వాల్యూ స్కాన్ అవ్వదు. మనం ఇక్కడ 10 100 స్పేస్ 200 ఇచ్చాం. ఏ వాల్యూ ఎంత 100, బి వాల్యూ స్కాన్ అవ్వదు ఎందుకంటే కామా రాయటం వల్ల. సో F7 ఆల్ట్ F5. ఎప్పుడైతే ఆల్ట్ F5, సో 100 ప్లస్ గార్బేజ్ వాల్యూ = గార్బేజ్ వాల్యూ. సో ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది బాడీ రాగానే అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారంటే ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, అవుట్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ వాల్యూ ఎలా స్కాన్ చేయాలి, అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలి అనేది నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీరు 8th 9th 10th క్లాస్లో చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్కాన్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులర్ డివిజన్, ఇవన్నీ కూడా మీరు యూజర్ నుంచి వాల్యూస్ స్కాన్ చేసుకుని ఆ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.